పేద ప్రజల కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 505 ఇండ్లు మంజూరు కాగా 416 ఇండ్లను మొదటి విడతలో పంపిణీ చేశామని, మిగతా 89 ఇండ్లను రెండో విడతలో పంపిణీ చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి గారికి మరి ఈ రోజు ప్రభుత్వం ఆలోచించి, ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల కోసం అట్లాంటిది ఈ రోజు కూడా పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని పోయిన సంవత్సరం దసరా రోజు ప్రారంభం చేసినాం. మరి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ, మన ప్రభుత్వం ఇచ్చే కానుక మీరు ఇల్లు కట్టుకుంటే మా వంతుగా 5 లక్షల రూపాయలే కాదు, ఈ 1 లక్ష రూపాయలే కాదు, ప్రతి ఇంటికి ఇసుక ఫ్రీ. 10 ట్రిప్పుల ఇసుక ఫ్రీ. కాబట్టి దయచేసి మీకింత ప్రోత్సహిస్తా ఉన్నాం. మీకంటూ ఒక సొంతటి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లుంటే మనం బాగుంటాము అనే ఉద్దేశంతో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లను ఈ మండలంలో ప్రొసీడింగ్స్ ఇస్తా ఉన్నాం, మంజూరు పత్రాలను ఇస్తా ఉన్నాం. మరి మీ అందరికి తెలుసు మన ప్రభుత్వం